చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3/2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జిఎస్టి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులరా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి